తపస్సు. బాలయ్య గారు రంగస్థలం మీద హీరో, ప్రజల జీవితాల్లో మాత్రం దేవుడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అది ఒక సేవ కాదు, అది తన తల్లికి ఇచ్చిన మాట, తెలుగు ప్రజలకు ఇచ్చిన నమ్మకం. అదే సేవ తపస్సు కొనసాగిస్తూ ఇప్పుడు ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్. 1000 మంది ఎదురు చూస్తున్నప్పుడు 1000వ వ్యక్తికి కూడా సాయం చేయాలనుకునే హృదయం. వైద్యం, విద్య, అత్యవసర సేవ, పేదల కోసం, అవసరంలో ఉన్న వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ బాలయ్య గారి హృదయం సేవ అనే అర్థాన్ని మళ్ళీ నిర్వచిస్తుంది. హీరో మరియు నిర్మాత, చరిత్ర సృష్టించిన సినీ ప్రయాణం. నటుడిగా, నిర్మాతగా బాలయ్య గారి సినీ ప్రయాణం ఒక పాత్ర కాదు, ఒక సంస్కృతి. తాతమ్మ కళ నుండి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరకు ప్రతి తరం అభిమానించే దర్శకులు, ప్రతి తరం అభిమానించే ప్రదర్శనలు, ప్రతి తరం అభిమానించే చిత్రాలు. అతను చేసిన పాత్రలతో, అతను నటించిన సినిమాలతో విజయం అర్థమేమిటో చెప్పారు. మరొక వైపు సెన్సేషన్ సృష్టించిన టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ఇప్పటికే 4 సీజన్లు, 22కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుని తెలుగులోనే కాదు ఇండియన్ ఓటీటీ స్పేస్ లో టాక్ షోలకు కొత్త బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇది షో కాదు, బాలయ్య గారి నిజమైన వ్యక్తిత్వానికి తెర. సాంస్కృతిక సంబరం, జై బాలయ్యతో ఊగే ప్రపంచం. ఈ రోజుల్లో ఏ పార్టీలో అయినా, ఏ పబ్ లో అయినా, ఏ క్లబ్ లో అయినా ఒక అంశం లేకుండా మాత్రం పూర్తి కాదు. అదే జై బాలయ్య. డీజే బీట్ పడితే ఎవరైనా ఎక్కడైనా ఎదురు నిలబడలేని ఎనర్జీ. యువతి నుంచి పెద్దల వరకు జై బాలయ్య సాంగ్ పడితే పార్టీ కాదు, పండగే. అతను కేవలం స్టార్ కాదు, అతను సెలబ్రేషన్, అతను ఒక కల్చర్, అతను ఒక ఫెస్టివల్. జై బాలయ్య, జై జై బాలయ్య. Through all of them, tariff-free access for American exports. And Trump wants the same from India, but India is not giving in. New Delhi wants a deal. ఇంత ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. ఇంకా లెట్స్ మూవ్ ఆన్ టు talking about Boyapati garu, his movies, Balakrishna garu and all these now. Balaya Boyapati combination మర్చిపోయావా? అదే that is one of the main highlights. సినిమాస్ బోయపాటి గారి డైరెక్షన్ తో టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు కదా. యాక్షన్ మూవీని అయితే వేరే లెవెల్ కే తీసుకెళ్లిపోయారు. బోయపాటి గారు మూవీస్ అంటే ఫిజిక్స్ డిఫైయింగ్, గ్రావిటీకి సంబంధం లేకుండా యాక్షన్ సీన్స్ చేసేస్తారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాంటిది. డబుల్ యాక్షన్ అంటే డబుల్ ది థ్రిల్ అనేలా చేశారు. బాలకృష్ణ గారు బోయపాటి గారు మూవీస్లో కాంబోలో ఎన్ని సినిమాలు చూసాము మీకు అందరికీ తెలుసా? ఓకే, we're heading over to the vehicle launch, so all your eyes on to that side please. వెహికల్ లాంచ్ తర్వాత అసలైంది ఉంది. unseen scene from the movie Akhanda 2. బాలయ్యని ఒక్క క్యారెక్టరే చూసారు మీరు, రెండో క్యారెక్టర్ ఉంటుంది. మన గౌరవ డైరెక్టర్, అభిమాన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని వెహికల్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ డాడీని అడగండి ఒకసారి. Let's have a okay. మా బోయపాటి హలో, మా బోయపాటి గారు కనిపించట్లేదు, కొంచెం స్మోక్ ఆపుతారా? Okay, let's have a countdown. 5, 4, 3,
1. Let's go. జై బాలయ్య. Jai Balaya. Jai Boyapati. Jai Balaya. We'll say this, no, it's nice. అటు వచ్చి మీరు ఏదైనా అడుగుతానంటే అడగండి. Asking questions, yeah. No. Ooh, Boyapati garu, once more. Boyapati garu, I know you might hate me, but మా కోసం మీ రెడీ అమ్మ అదొక్క డైలాగ్ ప్లీజ్. అందరు అడుగుతున్నారు కానీ రావాల్సిందే ఇది. బోయపాటి గారు, వెహికల్ ఎలా ఉంది నువ్వు నన్ను కాదు అడగాల్సింది, వాళ్ళని అడగాలి. చెప్పండి. ఏది ఆ సింహాన్నే చూసినట్టుంది ఈ వెహికల్ని చూస్తుంటే. బాలయ్య గారు నడిపారు ఆ వెహికల్ సినిమా అంతా అంటే అమ్మో నా గూస్ బంప్సే వస్తున్నాయి. బోయపాటి గారు, కెన్ వీ డూ అ క్విక్ ర్యాపిడ్ ఫైర్? నేను మీకు ఫస్ట్ మైండ్లోకి నేను ఈ క్వశ్చన్ అడగగానే ఏమొస్తుందో చెప్తే విల్ బీ వెరీ హ్యాపీ. వన్ యాక్షన్ సీక్వెన్స్ దట్ యూ స్టిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. మీ అన్ని మూవీస్లోకి ఒకటి చూస్తే ఇప్పటికీ మీకు గర్వంగా అనిపించేది. ప్రతి సినిమాలోనూ ఉంటుందమ్మా. అట్లాంటి ప్రతి సినిమాలు సినిమాలో తీస్తారు మరి. అలా కాదమ్మా, నేను భద్రా నుంచి స్టార్ట్ చేశాను. భద్రా నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్శ్యం ఉంటుంది. ఓకేమా, భద్రాలో ఫస్ట్ నీకు ఒక 16 తాడి చెట్లు ఉంటాయి, వాటి మధ్య నుంచి ఒక 8 సుమోసులు ఎగుస్తాయి. అది ఫస్ట్ టైం, అది ఎట్ ఏ టైం లేకపోవడం అంటే బ్లాస్ట్ కాదు, దానిలోంచి వచ్చి జంప్ చేసేది. అది ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో మనమే చేసాం అది. ఓకేమా, అలాంటి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా ఎమోషన్ కనెక్షన్స్తో ఉంటాయి మా. ఇక బాలయ్య గారి దగ్గరికి వచ్చేసరికి నాది స్పెషల్ ట్రాక్, ఈ ట్రాక్ వేరేగా ఉంటుంది మా. అంతే. మేము Jai Balaya. జై బాలయ్య అనండి. One hero you would believe you